ఉప్పు, కారం, పసుపు, నూనె, ఉల్లిపాయ ముక్కలు. నువ్వుల పులుసు తయారు చేసే విధానం. ముందుగా బౌల్లో చింతపండు రసం తీసుకొని దానిలో నువ్వుల పొడి, కారం, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె పోసి వేడెక్కిన వెంటనే అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కొద్దిగా పసుపు వేసి వేగిన తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసి కలుపుకోవాలి. చివరిగా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే నోరూరించే నువ్వుల పులుసు రెడీ. నువ్వుల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నర్మదా గారు, నువ్వుల పులుసు చాలా బాగుందండి. చింతపండు రసం అలాగే అందులో నువ్వుల పొడి ఇవన్నీ వేశారు కాబట్టి ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. సో రెగ్యులర్గా ఉండే రసం లాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుందండి. సో ఇది చలువ అని కూడా చెప్పారు కదా. అవునండి, మనము యాత్రలకు వెళ్ళినప్పుడు గానీ, పిల్లలతో బిజీగా పార్క్ వెళ్ళినప్పుడు గానీ, రాంగాల్ని ఫాస్ట్ గా చేస్తూ ఆకలితో వస్తూ ఉంటారు కదండి. ఫాస్ట్ గా అయ్యేది అంటే ఇదేనండి. అవును, 10 minutes మాక్సిమం మనకి 10 minutes పడుతుంది. ఫాస్ట్ గా మనం తొందరగా చేసుకొని రైస్ లోకి తినాల్సింది ఇదేనండి. ఓకే, సో మరి ఇంత మంచి ఐటమ్ ఈరోజు మా సకులకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అనుస్వార్ నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వౌచర్, అలాగే అనుస్వారి గిఫ్ట్ హ్యాంపర్. సకులు, నువ్వుల పులుసు చాలా బాగుందండి, చాలా తొందరగా చేసుకోవచ్చు, అలాగే హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కూడా ఇలాంటి ఏదైనా ఒక సరికొత్త వంటకం తెలుసుంటే ఆ వంటని మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355654 ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి.